జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి కల్లోలం బయటపడింది. ఆర్టీఏ అధికారి బద్రునాయక్ తన అధికార స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక వ్యక్తి నుంచి 22,000 రూపాయల లంచం స్వీకరించినట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారాన్ని గమనించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా సమాచారం మేరకు అప్రమత్తమై దాడులు నిర్వహించారు. కాగా ఈ లంచం మొత్తంను ఆయన పర్సనల్ డ్రైవర్ ద్వారా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సరైన సాక్ష్యాధారాలతో బద్రునాయక్ ను ప్రశ్నించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు డ్రైవింగ్ లైసెన్సులు రిజిస్ట్రేషన్ల కోసం వరుసలో ఉండి పడికాపులు కాస్తూ అధికారులు అవినీతి మాయాజలంలో చిక్కుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన జేసీబీని సీజ్ చేసిన డీటీఓ బద్రునాయక్ పొల్యూషన్ పేపర్ ఇన్సూరెన్స్ లేవని వారి వద్ద నుండి 40,000 రూపాయలు డిమాండ్ చేయగా అదే రోజు 13,000 రూపాయలు తీసుకుని ఈ రోజు 22,000 రూపాయలు డ్రైవర్ సహాయంతో తీసుకోగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగినా తీసుకున్న ఏసీబీ అధికారులు సంప్రదించాలని ఆయన వెల్లడించారు. ఏసీపీ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ బానోతు బద్రునాయక్ గారు ఆర్టీఓ జగిత్యాల, ఆయన వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ బానోతు అరవింద్ గారు వీరు లంచాలు తీసుకొని బండ్లు వెహికల్స్ కేసు సరిగ్గా బుక్ చేయట్లేదనే కంప్లైంట్స్ వచ్చాయి. అదేవిధంగా ఆ సర్వీస్లో ఉన్నప్పుడు బానోతు బద్రునాయక్ గారు మొన్న 4th రోజు ఒక జేసీబీని సీజ్ చేశారు. ఆ జేసీబీలో ఇంపార్టెంట్గా అన్ని పేపర్స్ ఉన్నాయి, కాకపోతే ఓన్లీ పొల్యూషన్ పేపరు అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవనేసి వాటి మీద కేసు బుక్ చేయకుండా ఆ బండిని సీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ తీసుకొని వాళ్ళ ఓన్ సెల్ ఫోన్స్ 40,000 డిమాండ్ చేశారు ఇవ్వమని. ఆ 40,000కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 35,000కి డీల్ సెట్ అయింది. అవుట్ ఆఫ్ దట్ 35,000, 13,000 అదే రోజు ప్రైవేట్ డ్రైవర్ అయిన అరవింద్ తీసేసుకొని మిగతా 22,000 ఈరోజు ఇవ్వమని చెప్తే ఈరోజు టింటెడ్ అమౌంట్ వాళ్ళు మనం అప్రోచ్ అయితే మేము టింటెడ్ అమౌంట్ చేసి ఇచ్చాము. దాన్ని తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, అది కన్ఫెస్ చేశారు. ఈరోజు వాటి సెల్ ఫోన్స్ అండ్ వెహికల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందువల్ల వారిని అరెస్ట్ చేసి బద్రునాయక్ గారిని వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ అరవింద్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. థ్యాంక్ యూ సార్.